జై తెలంగాణ. మిత్రులందరూ కూడా అంటే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మన ఆవిష్కరణ సభ క్యాలెండర్ ఇదో ఒక డాక్యుమెంట్. ఎందుకంటే గతంలో 3 సంవత్సరాల మనం చూస్తూనే ఉన్నాం. ఎవరి ఇంట్లోనే కానీ మనము ఫలానది అంటే బిఎస్ఎన్ఎల్ తరఫు నుంచి ఒక క్యాలెండర్ ఉందంటే అది ఓన్లీ డాక్యుమెంట్ ప్రకారం. అందుకనే ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ ప్రభుత్వ పరంగా తీసుకున్నప్పుడు అయితే కొన్ని విషయాలు మనం నెమరు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏంటంటే రాయపాటి కానీ దెబ్బపాటి కానీ ఇంకే పాటి కానీ ఇంకోవడానికి కానివ్వండి, మనమే మన నోటితోనే వాళ్ళను ఉచ్చరించి వాళ్ళని పైకి తీసుకొస్తున్నట్టు సందర్భంగా మరి ఎందుకు అనాలి అంటే తెలంగాణ ఉన్న రోజులు వాళ్ళు అనాలి. మనం వాళ్ళ పేరు అంటే ఆంధ్ర నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా పేరు తీయరు, కేవలం మనం తెలంగాణ వాళ్ళే తీస్తా ఉన్నాం. ఇది అంటే ఇప్పుడు అంబేద్కర్ ఉంటే గాంధీని మనం అర్థం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా గాంధీని కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎప్పుడు దాన్ని చెప్పే సందర్భాలు లేవు. అయితే ఇదే విధంగా ఇప్పుడు ఏదైతే తెలంగాణ ఉందో తెలంగాణ ప్రకారంగా మనం చేస్తున్నటువంటి దాన్ని మనం అందరం కూడా ఏదైతే చేసి ప్రకారంగా మనం అందరం ముందుకు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయితే కొన్ని విషయాలు మనం అందరం కూడా ఒకసారి ఇంతకుముందు మన మిత్రులు గౌరీశంకర్ చెప్పినట్టుగా అంటే ఏ రూపంలో అంటే మనం ఒకసారి గమనించుకోవాలి. 5 రోజుల కిందటనే ఇది కేంద్ర ప్రభుత్వం వాళ్ళందరూ కలిసి మన డీజీపీ కానీ సిఎస్ కానీ పిలిపించడం జరిగింది. అక్కడ ఏం చేయాలి అంటే పోలీస్ యంత్రాంగం ఏం చేయాలి, అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ఏం చేయాలి అనే దాని మీద తర్జన భర్జన చేసిన సందర్భం. అయితే ఇప్పుడు పోలీస్ యంత్రాంగం ఏదైతే ఉందో మాకు ఇంతమంది ప్లాటూన్లు కావాలి అంతమంది ప్లాటూన్లు కావాలని చెప్పినటువంటి అది కేవలం హైదరాబాద్ తెలంగాణ వాళ్ళకే ఇంతమందిని ఇవ్వాలంటే అడిగిన సందర్భం మరి అందరూ ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అది ఆంధ్రలో లేదు. మరి ఆంధ్రలో ఎందుకు లేదు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఇక్కడ అలాగే జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఏదో చేస్తారన్న ఉద్దేశంతో ఇక్కడే పోలీస్ యంత్రాంగాన్ని ఇక్కడ పెట్టాలని ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో. అందుకని మిత్రులారా, ఎందుకంటే నాకు కూడా కొద్దిగా హెల్త్ బాగాలేదు కాబట్టి మాట్లాడలేకపోతున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అంబేద్కర్ యువజన సంఘం నుంచి బేసిన తరఫు నుంచి తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను.